జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే ఫ్రెండ్స్, లాండ్రీ ఐరన్ బాక్స్ గురించి అయితే ఈరోజు మనం ఒక వీడియో అయితే తీస్తున్నాము. ఇక్కడ మన దగ్గర హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు, తేజ్కో ఫిల్మెంటు, తర్వాత తేజ్కో 2 పిన్స్, తేజ్కో వచ్చేసి మనకి 16 పౌండ్ నుంచి 18 పౌండ్ నుంచి మనకి 10 పౌండ్ వరకు, 10 నుంచి 18 పౌండ్ వరకు ప్రతిదీ మన దగ్గర అయితే ఐరన్ బాక్స్ అవైలబుల్లో దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఐరన్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఐరన్ బాక్స్ అయితే అసలుకి మనకి గోల్డ్ ఉన్నట్లే, బంగారు ఎట్లా ఉంటుందో, బంగారు మెరిచినట్లయితే మెరుస్తూ ఉంటుంది. క్వాలిటీ మటుకు నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్, తేజ్కో కంపెనీ. ఐరన్ బాక్స్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఈ బాక్స్లో వచ్చేసి ఇది 16 పౌండు, ఇది వచ్చేసి 14 పౌండు, ఇది వచ్చేసి 12 పౌండు. మన దగ్గర అన్ని ఐరన్ బాక్సులు అవైలబుల్ ఉంటాయి. 10 నుంచి 18 వరకు, 10 నుంచి 18 వరకు, 18 నెంబర్ వరకు మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి ఐరన్ బాక్సులు. ఆన్లైన్ కంటే కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. 600 వాట్స్ తేజ్కో ఫిల్మెంట్లు కూడా మన దగ్గర దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి. ఒరిజినల్ తేజ్కో ఫిల్మెంట్లు. మీరు ఎక్కడెక్కడో మామూలు కొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా కాకోకుండా మీరు కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వండి, నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. తేజ్కో ఫిల్మెంట్లు బాగా అయితే మన దగ్గర అవైలబుల్ ఒరిజినల్వి దొరుకుతాయి. తర్వాత వచ్చేసి మనకి ఇవి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు. ఈ హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్ అయితే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. మనం చాలా ఏరియాలకి అయితే పంపిస్తున్నాము, చాలామందికి అయితే తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి మనకి 2 పిన్లు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ 2 పిన్లు వచ్చేసి తేజ్కో ఒరిజినల్ కంపెనీవి. మనకి ఈ 2 పిన్లు మెయిన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ 2 పిన్లు బాగుంటేనే ఫిల్మెంట్ అనేది మనకి కరెక్ట్గా నిలబడుతుంది. ఈ 2 పిన్లు సరిగా లేకపోవడం, కాలిపోవడం జరిగితే మార్చుకోండి. ఈ 2 పిన్ కరెక్ట్గా లేకపోతే ఫిల్మెంట్ అనేది ఎక్కువ కాలం మన్నికి రాదు, ఎక్కువ సార్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ 2 పిన్ ఏదంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఇది మీరు చూడొచ్చు. అక్కడ ఉండేదానికి దీనికి అసలు ఏమాత్రం తేడా ఉండదు. ఈ 2 పిన్లు వచ్చేసి కొంచెం కాలిపోయినట్లు, మెల్ట్ అయినట్లు అనిపిస్తే కంపల్సరీగా మార్చుకోండి. ఎందుకంటే ఈ 2 పిన్ దగ్గర మనకు కాలిపోయింది అనుకో, ఇది మనం లూజ్ కాంటాక్ట్ వల్ల ఫిల్మెంట్ అయితే పోయే అవకాశం అయితే చాలా ఉంది. మనకి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్ కానీ, ఫిల్మెంట్ కానీ, తేజ్కో ఐరన్ బాక్స్ కానీ ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఏదైనా అవైలబుల్ ఉంది. మనకు కావాలనుకుంటే ఏది ఎక్కడ వాడతారనేది నేను ఒకసారి క్లారిటీ చేస్తాను మీకు. ఈ 12 పౌండ్ వచ్చేసి టైలర్స్గా ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. ఈ 14 పౌండ్ వచ్చేసి లాండ్రీ షాప్కి. తర్వాత ఈ 16 పౌండ్ వచ్చేసి ఇది కూడా లాండ్రీ షాప్కి ఎక్కువ వాడతారు. ఇది వచ్చేసి 7 కేజీలు వస్తుంది, ఇది వచ్చేసి 5.5 కేజీ వస్తుంది. 14 మనకి 12 వచ్చేసి 4.5 కేజీ వస్తుంది. ఇది ఇంటికి కానీ టైలరింగ్ కానీ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంట్లో లేడీస్ కూడా ఐరన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఐరన్ బాక్స్ అసలు చూడండి ఒకసారి ఫ్రెండ్స్, అసలు మనకి గోల్డ్ ఉన్నట్లుంటుంది. ఇత్తడి పాదము, ఏదైనా ఇత్తడి పాదము. మనకి తక్కువ రేట్లో కావాలనుకుంటే స్టీల్ పాదంలో కూడా మనకు దొరుకుతాయి. ఇది ఇక్కడ కింద మనం చూస్తున్నాం కదా, స్టీల్ పాదం ఈ విధంగా వస్తుంది. బ్రాస్ కాకుండా స్టీల్ వస్తుంది. స్టీల్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువ ఉండేది. మీరు ఆర్డర్ ఇస్తే నేను తెప్పిస్తాను. తక్కువ రేట్లో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ స్టీల్లో అయితే తీసుకోవచ్చు. స్టీల్ కంటే బ్రాస్ అయితేనే చాలా బెటరు, క్వాలిటీ బాగుంటుంది. మనకి ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది, మనకి రెస్ట్ పట్టేది అట్లాంటివి ఉండవు. మనకి స్టీల్లో అనుకుంటే కొంచెం ఇప్పుడే కాదు, కొద్ది రోజులకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. నేను ఎంతో కష్టపడి వీడియో తీస్తుంటాను, చిన్న లైక్ కోసం నేనైతే మిమ్మల్ని నుంచి ఆశిస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత వచ్చేసి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు. హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్కి అయితే మనం ప్రతిదీ క్వాలిటీ వాడతాము. ఇది వచ్చేసి కోనా, ఈ పిఎం కోనా అంటారు. ఇది పింగాణి మోడల్ ఏంటంటే మనకి ఇది ఎంత హీట్ అయినా కూడా మెల్ట్ అయ్యేదైతే ఉండదు. మనం ఎంతైనా మెల్ట్ కానీ, ఈ బాక్స్ మనకి ఎంతన్నా మెల్ట్ కానీ, ఎంతన్నా హీట్ కానీ, ఎంత హీట్ అయినా ఇది మెల్ట్ అయ్యేదైతే ఉండదు. మనకి పింగాణి మోడల్ కాబట్టి హీట్ కాదు.
సామాన్యంగా కాలిపోదు. చాలా క్వాలిటీ ఉంటది. మనం ఎందుకంటే ఐరన్ బాక్స్ పెద్ద పెద్ద ప్లగ్‌లు పెడతా ఉంటాం గదా! క్వాలిటీ ఉంటేనే మనకి ఫిల్మెంట్ ఎక్కువ కాలం మన్నికొస్తది. మనము